చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. చూడండి, అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత తొక్కబడును. స్తోత్రం చెప్పండి. మీరు గమనించారా? అన్య జనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము తొక్కబడుద్దని చెబుతుండు. ఇప్పుడు జరుగుతుందా లేదా? యుద్ధాలు జరుగుతున్నా లేదా? ఎప్పుడు దాకా ఇచ్చింది ఛాన్స్ ఈ యుద్ధానికి? ఈ అన్య జనుల కాలం సంపూర్ణమగు వరకు, ఈ అన్య జనుల కాలం సంపూర్ణమగు వరకు వాళ్ళకి ఆ పరిస్థితి వాళ్ళని దాటుకొని, యోగుల దేశాన్ని దాటుకొని ఆయన సుకారా అనే ప్రాంతమునకు వచ్చిండు. స్తోత్రం చెప్పండి. గలీలియా దేశానికి వచ్చిండు. చీకటి ప్రాంతం అన్య జనులను రక్షించడానికి వాళ్ళని కొన్ని పక్కన పెట్టిండు. వాళ్ళు రక్షించబడే నిమిత్తమే వీరిని పక్కన పెట్టిండు. మనం రక్షించబడే నిమిత్తమే వీరిని పక్కన పెట్టిండు. వాళ్ళని కనుక పక్కన పెట్టుకుని ఉన్నట్లయితే మన యొద్దకు యేసు ప్రభు రావటం కుదరకపోయేది. స్తోత్రం చెప్పండి. వారు మాత్రమే రక్షించబడే వాళ్ళు మనం చచ్చిపోయినట్లు నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి మనకు వచ్చేది. అయితే ఇప్పుడు యుద్ధం ఎప్పుడు దాకా జరిగింది? కాలం సంపూర్ణమైనంత వరకు, అన్ని జనుల కాలం సంపూర్ణమైనంత వరకు. మరి కాలం సంపూర్ణమైందా? ఆయన ఇచ్చిన టైం సంపూర్ణమైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాబోతుండు. అయ్యా ఇంకా రక్షించబడలేదుగా, ఆయనకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్ణమైపోతుంది. లెక్క వాటికే, ఆ లెక్క వాటికి రక్షించుకుంటాడు, వచ్చేస్తాడు, పరిశుద్ధులు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా వారికి అలాంటి పరిస్థితి అనుభవించింది. అప్పుడు దాకా మనకి కృపాకాలముగా పెట్టింది. స్తోత్రం చెప్పండి. మన ఎడల కృప చూపుతుండు, మన ఎడల జాలు చూపుతుండు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన ఏం చేస్తున్నా తెలుసా? క్షమించి సరిదిద్దుతుండు. ఆమె దగ్గరికి వెళ్ళిండు. ఆమె ఎన్నో పాపాలు చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికిందంటే రాత జీవితంలో ఉందమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళి 12 గంటలు ఎదురు చూసి, ఎన్ని గంటలు? 12 గంటలు అక్కడ కూర్చొని ఎదురు చూసి 12 గంటలు చూసిండో, అక్కడ 3 గంటలు చూసిండో నాకైతే తెలియదు, కానీ ఇంచుమించు 12 గంటలు అయింది అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎండ వేళ 12 గంటలు అయింది. ఆ 12 గంటల వేళలో ఆమె నడుచుకుంటూ వంటకు వస్తుంటే ఆమెను దాహముని త్రిమ్మని అడుగుతుండు. ఎవరిని అడుగుతుండు? యూదుడు ఎవరిని అడగాలి? యూదుల్ని అడగాలి. మరి సమరయ స్త్రీని అడుగుతుంది ఏంటి? చూస్తే ఏం చేస్తారు తెలుసా? సెలవేస్తారు. చూస్తే ఏం చేస్తారు? వాళ్ళు సెలవేస్తారు. మీరు వేయండి.